హలో ఎవ్రీవన్, సింపుల్గా తాలింపు చేసుకొని చూడండి. పనగంటాకు అంటారు కదా, పనగంటాకు బాగా ఒలుచుకొని కడిగి పెట్టుకున్నాను. అలాగే 3 ఉల్లిపాయలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అందులోకి ఉల్లిపాయలు, ఉద్దిపాయలు, ఆవాలు బాగా మగ్గిచ్చేసుకొని కట్ చేసుకున్నవన్నీ దీంట్లో వేసి ఫ్రై చేసి చూపిస్తాను. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా, ఉల్లిపాయలు బాగా మగ్గినాక పనగంటాకు నీట్గా వేసేసుకొని ఒక 10 మినిట్స్ బాగా మగ్గిచ్చేసుకోవాలి. చాలా మంచిదండి పనగంటాకు, కళ్ళకు మంచిది అంటారు. ఆకులు ఏవైనా మంచివే కదబ్బా. ఖచ్చితంగా డైలీ ఒక ఆకుకూర తింటే మనకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకేనా? ఒక 10 మినిట్స్ బాగా మగ్గిద్దాం. అంతేనండి. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి తాలింపు చేసేసి ఆఫ్ చేసేసాను. చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలకు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంపల్సరీ హసీనా హెల్తీ కిచెన్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.